దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ఎదురింటి వారు మీకు కీడు చేశారా? మీ పక్కింటి వారు మీకు నష్టపరిచారా? మీ ఆఫీసులో మీ కొలీగ్స్ నిన్ను నష్టపరిచారా, కీడు చేశారా? నీకొక భారము, బాధ్యత, నష్టముతో ఇబ్బంది పెడుతూ ఉన్నారా? అయితే మీరు వారికి కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు ఎన్నడూ చేయొద్దండి. క్షమించండి, దేవునికి అప్పగించండి, ఆయన చూసుకుంటాడు. మీరు ఏమాత్రం కీడు చెయ్యొద్దు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. జకర్యా పుస్తకము 7వ అధ్యాయము 10వ వచనము 2వ లైన్ మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రవక్త ద్వారా. మీ హృదయం మందు సహోదరులలో ఎవనికిని కీడు చేయ తలంచకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకే కాదండి, హృదయంలో కూడా వారికి కీడు చేయాలనే తలంపు కూడా మనకు రాకూడదంటండి. మనకి ఇబ్బంది పెట్టారు కాదంటలా, మనల్ని నష్టపరిచారు కాదంటలా, మన ఇరిగింటి వారు, పొరుగింటి వారు, ఎదురింటి వారు మనల్ని కష్టపెడుతున్నారు, ఓకే సహించుకుందాం. మన ఆఫీసులో మన కొలీగ్స్ ఇబ్బంది పెడుతున్నారు, సహించుకుందాం. మన రక్త సంబంధికులు, బంధువులే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, సహించుకొని మౌనంగా దేవునికి మనం అప్పగించగలిగితే, దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన మనకు సహాయం చేస్తాడండి. వాడు కీడు చేశారని మనము కూడా మనసులో ఉద్దేశించుకొని వాడికి ప్రతి కీడు చేసి నష్టపరచాలని, అట్లా చేయాలి ఇట్లా చేయాలని రకరకాలుగా ఆలోచించి ప్లాన్లు వేసి మన సొంత ప్రయత్నాలు మనము చేయకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే మనము క్రైస్తవులము, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి వారమే, ఆయన ఆత్మచేత ముద్రించబడినటువంటి వారమే, దేవుని బిడ్డలం. ప్రియులారా, మనము దేవుని బిడ్డలము, దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మనస్సు మనం ధరించుకోవాలి. ఆయన శత్రువులను ప్రేమించాడు, తనను హింసించు వారి కొరకు వేడుకున్నాడు, తండ్రిని క్షమించమన్నాడు. క్షమించాడు యేసుప్రభువు. తనను చంపుతున్న వారిని సైతం క్షమించేటటువంటి మనస్సు మన రక్షకుడైన ప్రభు వారిని. ప్రియులారా, అలాంటి మనస్సు మనం ధరించుకోవాలి. అంతేగాని మనం ఎదుటి వారు ఏదో కీడు చేశారని మనము కూడా వాడికి ఎప్పుడు కీడు చేద్దాం, ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూసి కీడుకు ప్రతి కీడు చేయటం వల్ల అతనికి మనకి తేడా ఉండదండి. అతను ప్రభు లేనివాడు, దేవుడు లేనివాడు, లోకస్తుడు, అన్యజనుడు. మరి అతనికి మనకి తేడా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము సహించుకుందాం. ప్రతి సమస్యను దేవునికి అప్పగిద్దాం, ఆయన చేస్తాడండి. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఏమో విడిచిపెట్టడు. మనల్ని తాకినవాడు ఆయన కన్నుగుడ్డును ముట్టిన వాడితో సమానం అంట. మనం కొడితే ఒక దెబ్బ కొడతామండి, దేవుడు కొడితే స్మాష్ ఏముండదు అసలు. మనం పగ తీర్చుకోకూడదు, మనము కీడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. పరిస్థితిని దేవునికి విన్నవించి ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని, ప్రభువా నాకు సహాయం చేయని జ్ఞానంగా, తెలివిగా, వివేకంగా వాటిలోంచి తప్పించుకొని ఈ విశ్వాస యాత్రలో మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎప్పటికప్పుడు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అందుకే యేసుప్రభు వారు వివేకంగా ఉండండి, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించండి అని చెప్పాడండి. ఆ రీతిగా మనం బ్రతుకుదాం. ఒకవేళ నీ హృదయంలో ఎవరికైనా కీడు చేయాలని నువ్వు తలస్తున్నావేమో సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము నువ్వు విన్నట్లయితే ఆ హృదయంలో ఉన్నటువంటి కీడును తీసివేసి వారిని ప్రేమించండి. అవసరమైతే వారికి సహాయం చేయండి. వారు మీకు అప్పుడు స్నేహితులుగా మార్చబడతారు, వారే మిమ్మల్ని ఆదరిస్తారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.